ఇండియాస్ అన్సాల్వ్డ్ కేస్ 27th March 1992 కొట్టాయంలో ఉన్న సెయింట్ పియూస్ ఎక్స్ కాన్వెంట్లో 21-year-old సిస్టర్ అభయ చదువుతోంది. ఇక్కడ మనకు ఇంకా 3 అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సిస్టర్ అభయ ఆ రూమ్లో ఏం చూసింది, అండ్ సెకండ్, ఒక నన్కి వర్జినిటీ టెస్ట్ ఎందుకు, అండ్ థర్డ్, అభయాని చంపింది ఎవరు. ఇంతకీ ఆ రోజు మార్నింగ్ ఏమైంది? సిస్టర్ అభయ మార్నింగ్ 4కి లేసి వాటర్ తాగడం కోసం కిచెన్కి వెళ్ళింది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ తాగుతుంటే పక్క రూమ్లో సౌండ్స్ వస్తుంది. వెళ్ళి చూస్తే ఫాదర్ థామస్, జోయిస్ అండ్ సిస్టర్ సెఫీ ముగ్గురు ఫిజికల్గా చాలా క్లోజ్గా ఉన్నారు. సో దాన్ని చూసి అభయ షాక్ అయిపోయింది. సో అభయ చూసిందని చెప్పి వాళ్ళు తెలుసుకున్న వెంటనే ఏం చేశారు, వెనక నుంచి వచ్చి అభయ నెక్కి క్లాత్తో గట్టిగా చుట్టేసి ఊపిరి లేకుండా చేసేశారు. అన్కాన్షియస్తో అభయ కింద పడిపోయింది. కానీ ఎక్కడ బ్రతుకుతుందో అని చెప్పి డౌట్తో సిస్టర్ సెఫీ అక్కడే ఉన్న గొడ్డలతో తలపైన 7 times నరికింది. చనిపోయిందని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాక బాడీని అక్కడే ఉన్న బావిలో పడేశారు. సో ఇక డౌట్ ఏంటంటే ఈ ఎవిడెన్స్ ఏమైంది అనేసి. పోలీస్ వచ్చే లోపే వీళ్ళే మొత్తం బ్లడ్ క్లాత్స్ క్లీన్ చేశారు. వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో పోలీస్ కేసుని సూసైడ్గా రాశారు. ఈవెన్ సిబిఐ కూడా కేసుని క్లోజ్ చేద్దామని చెప్పి 2008 వరకు లాగింది. సో వీళ్ళని 2008లో అరెస్ట్ చేశారు. సిస్టర్ సెఫీకి వర్జినిటీ టెస్ట్ చేశారు. ఇక్కడ ఏం తెలిసిందంటే సిస్టర్ సెఫీ వర్జిన్ తెలిసింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ ముగ్గురికి ఆ టెస్ట్కి ముందే నార్కోటిక్ టెస్ట్ చేశారు. ముగ్గురు నిజం చెప్పేశారు. అప్పుడే తెలిసింది ఏంటంటే సిస్టర్ సెఫీ వర్జిన్గా చూపించడం కోసము హెమినోప్లాస్టీ అనే సర్జరీ చేసుకుందని తెలిసింది. 2018లో ఫాదర్ జోయిస్ని ఈ మర్డర్లో ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి బయటకు వదిలేశారు. అండ్ 2020లో ఫాదర్ థామస్కి, సిస్టర్ సెఫీకి లైఫ్ టైం ప్రిజన్మెంట్ వేశారు. 2022లో ఆ లైఫ్ టైం ప్రిజన్మెంట్ కూడా ఎత్తేశారు. సో ఈ రోజుకి తప్పు చేసున్న మనతోనే నార్మల్గా తిరుగుతున్నారు. టు బీ ఫ్యాక్ట్, ఈ రోజుకి కేరళలో ఈ కేస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ కేస్. 28 years కేస్ పోతూనే ఉండి 28 years తర్వాత ఈ కేసుని క్లోజ్ చేశారు. సో ఎన్నో కేసెస్లానే ఈ కేసు కూడా అన్సాల్వ్డ్గా మిగిలిపోయింది. అలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.